భార్యలతోని ఆనందపరుషుడై ఉన్నాడు కృష్ణ పరమాత్మ. రుక్మిణీదేవికి కాదు, అష్టభార్యలకు కాదు, 16,180 ప్రతి భార్య కూడా 10 మంది కొడుకులు. సవతి పోరాటం లేకుండా ఒకరికి 11, ఒకరికి 9 అయితే మళ్ళీ కిరికిరి కదా. మనిషికి 10 మంది అంటే ఏమిటి అయ్యా? ఆ ప్రద్యుమ్న కుమారుడు కూడా తండ్రిలాగానే వెళ్ళి రుక్మిగాని బిడ్డని ఎత్తుకవచ్చి పెళ్లి చేసుకున్నాడు అయ్యా, రుక్మవతిని. తద్వారా వానికి కొడుకు పెట్టాడు, వాని పేరు అనిరుద్ధ కుమారుడు. ఆ అనిరుద్ధ కుమారుడుగా యుక్త వయసు రాగానే రుక్మలోచన అనే రుక్మిగాని మనవరాలను ఎత్తుకవచ్చి పెళ్లి చేసుకున్నాడు. తండ్రి, కొడుకు, మనవడు, ముగ్గురు ఒకటే చాలు పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా క్రిస్టియన్ వంశం 101 కులమై చెరుకు పిల్ల చెరిగినట్టుగా వ్యాపించిపోయిందయా పరీక్ష మహారాజా. నరేంద్ర, బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు. ఆ 100 మంది కొడుకుల్లో కూడా బాణాసురుడు చాలా గొప్పవాడు. వానికి 1000 చేతులు ఉంటాయి. శివపూజా ధురంధరుడు, శివుణ్ణి పూజించండి, ధ్యానించండి, పచ్చి నీళ్లు కూడా ముట్టడు. అటువంటి యొక్క బాణాసురుడు ఒక్కనాడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్ముని అనేక విధాల స్తోత్రం చేసినాడు. ఆ స్తోత్రానికి పరవశుడైనాడు శంకరుడు. ప్రత్యక్షమైనాడు. నాయనా బాణాసుర, ఏం సంగతి? శంకరా శంకరా భక్తమానసవ శంకరా దుష్టమదాసురేంద్రనా శంకరా పాండునీల రుచి శంకర వర్ణ నిజంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ మిత్ర యోగి హృత్ పంకజ పంకజాత్త నిజ తాండవ ఖేళన భక్త పాలన శంకర. శంకర భగవానుడు రెండింటికి పరవశంపై తాండవం చేస్తాడండి. శివతాండవ స్తోత్రం ఒకటి, అభిషేకం ఒకటి. ధార తెగిపోకుండా తైలధారవత్తు అంటాడు. నూనె ధార తెగిపోదు, కట్టగాదు. అవి అట్లా పోయారట నీళ్లు శివుడికి అభిషేకం చేసుకుంటూ. దానికి శివతాండవ స్తోత్రానికి రావణ బ్రహ్మ రచించి గానం చేసి ఉరుగు తొలగించినాడు శంకర భగవానుడు. జటాటవీ గల జల ప్రవాహతావతస్థలే గలే వలం విలంబితం భుజంగతుంగమాలికా ఢమఢమఢమన్నినాదమడ్డమర్వయం చకోరచండ తాండవం తనోతు న శివం శివం. జయద్వదబ్రవిభ్రమ భ్రమద్భుజంగమద్రవత్సురత్కరాల బాలహవ్యవాన్ ధిమిద్ధిమిద్ధిమిద్ధిమిద్దనన్ మృదంగతుంగ మంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా. ఓం నమః శివాయ. ఆయన ఏం కావాలో కోరుకోమన్నాడు శంకర భగవానుడు. దేవా, ఏం లేదు, అమ్మవారితో దంట వచ్చి నా శోణపురం దగ్గర కావాలి, ఉండాలి ద్వారం దగ్గర. వస్తాను పూరా అన్నాడు. గోళాశంకరుడు కదా, అన్నమాట తప్పుడు కదా ఆదిదేవుడు. బయలుదేరాడు. ఇంటి ముందర కావాలి. రోజు లేవగానే వచ్చి ఆది దంపతుల దర్శనం చేసుకొని పోతాడు ఆ యొక్క బాణాసురుడు. ఒక్కనాడు వచ్చి శంకరుని పాదపద్మాలకు నమస్కారం చేశాడు. దేవా జగన్నాథ మహాదేవా శంకరా, యుద్ధం లోపల నన్ను ఎదిరించి పోరాడే ఒక ప్రతిపక్ష యోధుణ్ణి సృష్టించగా నాకు ఈ సహస్రకరంబులు ఎందుకు ఇచ్చిదివయ్య మహాదేవా? ఎందుకయ్యా ఈ 1000 చేతులు ఎందుకు? నాతో యుద్ధం చేసే మునగాడలేడా? మరి నా కండూచి మా ఉపాయం లేదు కదా. గోకుడు పెడుతుంది నాకు దురద. ఈ గోకుడు ఎట్లా పోవాలి? కాన నా పరిస్థితిలో ఉన్నది కనుక కానమదీయ చండభుజ గర్వ పరక్రమ కేళికిన్ సముండి నిఖిలావనింగలడే ఓ ఇందుకళాధర ఒక నీవు దక్కాయ్. చూసారా, 3 లోకాల వెతికిన ఎవ్వరు లేడు, చేస్తే నువ్వే చేయాలి, దా యుద్ధానికి అంటున్నాడు. కోపం వచ్చింది శంకరుడికి. ఛీ మూఢ హృదయ, నీ జెండా టెక్యం ఎప్పుడైతే కారణం లేకుండా కింద పడుతుందో అప్పుడు నా అంతవాడితో యుద్ధమై నీ కండుచి పోతుంది పోరవేదవా అన్నాడు. నీ అంతవాడు ఎవడు శివ, నీకే తెలుస్తుంది పో. అయింది కదా. రోజులు గడుస్తున్నాయి. ఆ బాణాసుడికి ఉషారాణి అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ ఉష ఒక్కనాడు పూరపాను పోయి పడుకొని కలగన్నది కలలో
ప్రద్యుమ్న కుమారుడు కౌగలించుకున్నట్టుగా కలగనింది. కలగాదు నిజంగానే అనుకొని నా కలలు నన్ను కౌగలించుకున్నవాడే పెళ్లి చేసుకోవాలి. అన్నం ముట్టు లేదు, పాలదావుడు లేదు, పలారం తినుడు లేదు, ఏం లేదు, స్నానం చేసుడు లేదు. వారం 10 రోజులైంది, బక్క చెక్కిపోయింది పాపం, చిన్న ముఖమైంది. తల్లి బాధపడి ఈ బాణాసురుని మంత్రి కుంభాండు ఉన్నాడు అనుకో, కూతురుంది, ఆమె పేరు చిత్రరేఖ, దాన్ని విడిపించింది ట్రీట్మెంట్ కోసం. మీ స్నేహితురాలేందో చేస్తున్నా చూడిపోవే అనగానే అది వచ్చింది దీని దగ్గరికి. ఏమిటే ఉషా, ఏంది నిషా, చెప్పరాదా? ఎందుకు ఎలా ఉన్నావు ముభావంగా మాట్లాడలే, చెప్పవా? నాకంటే ఎవరున్నారే నీకు? వనితన ఆకన్మయనదైన వారు నీకు కలుగనేర్తుడని కోరిక తెరుపకున్న మీ అయ్యతోడన్నా. అబ్బా వదే మరి చెప్పు, అయ్యతోడ ఎందుకు పడుతున్నావు మరి చెప్పు. చెప్తానే, చెప్పు మరి. చెలి కలలోన ఒక్క సరసేరుగా నేత్రుడు హారరత్న కుండల కటకాంకులు ఏకరణన్మణి నూపుర భూషణుండు నిర్మలా కనకాంబరుండు సుకుమారతనుండు వినీలదేవుడు నన్ను బిగియార కవిట మనంబలరించనే. అయితే కరడ కబురించుకుంటే ఏమైంది? నీ కొంప మునిగిందా? లేదు, ఆ కరడ కౌగలించుకున్న వాడే నా భర్త కావాలి, ముని దుంపదేగా. ఇది ఎక్కడి కోరికనేది? సరే, ఈ చిన్న విషయానికేనా నువ్వు దిగులు పడుతుంది? పో, భోజనం చేసి రాపో. నాకు 7 రంగులు ఇప్పి 1 గంట లోపల మొత్తం చెప్పన్న దేశాధీశులు భూలోకం, పాతాళలోకం, పైలోకంలో ఉన్న వీరాది వీరుడు అందగాళ్ళ యొక్క కులగోత్రనామాలతో పటాలు వేస్తే వీడేం చెప్తే 3 గంటల్లో తెచ్చాప చెప్తాను. మన కంప్యూటర్ అయిపోయిందా? గడిచేప్పుడు కంప్యూటర్ అంటున్నాదే, నాడే ఉండేనండి కంప్యూటర్. అప్పుడు మంత్రబలం ఉండేది, ఇప్పుడు యంత్రబలం అయింది. అంతే తేడా. మంత్రం నుంచే యంత్రం ముట్టాలి, గమనించండి. ఫార్ములా లేనిది ప్రాక్టికల్ ఎలా చేస్తావు నువ్వు కదా? మన పూర్వ ఋషులది ఫార్ములా. ఇప్పుడు మనం చేసేటువంటిది దాన్ని కాపీ కొట్టి ఇది కనుక్కున్నాము అది కనుక్కున్నాము అంటున్నారు, కానీ ఏది కనుక్కొని ఇద్దరికి కనుక్కొని పెట్టున్నాయి అన్నీ ఆల్రెడీ. జై శ్రీకృష్ణ. యా బొమ్మలు వేసింది, తిని వచ్చి చూపించింది. పైలోకంలో వాళ్ళు అందగాళ్ళను యక్ష గంధర్వ కిన్నెర కింపురుష పన్నగులందరూ చూపింది. వీళ్ళు కాదా? 56 రాజ్యాల రాజులను చూపించింది. ఏహే వీళ్ళు కూడా కాదు, వీడు కాదా? జరాసంధుడు చాలా గొప్ప వీరాది వీరుడు. ఏహే వీడు కాదే. మరి కళింగుడు వీడు. బ్రాహ్మణ భక్తి, దైవభక్తి, ధర్మార్గంలో జీవించే చంద్రవంశంలో ఉన్నటువంటి ధర్మజ భీమ అర్జున నకల సాదేవులు వీళ్ళా? మరి ఏహే వీళ్ళు కాదే. ఇబ్బంగి చెప్పన్న దేశాధీశరాజులందరినీ చూపించి యదువంశ సంభవులైన శూరసేన వసుదేవ ఉద్ధవాదులను చూపి మన కృష్ణ పరమాత్ముని చూపిన అందరిని చూపి మన కృష్ణయ్యని చూపించితే అప్పుడు చూసిందట. ఆహా, అందం చందం పోలికలన్నీ ఇలాగే ఉన్నాయి, కానీ ఓల్డేజే. నీ ఓల్డేజ్ పాడైపోవడం అంటే తాత కాలేదా? మరి మనవడు అయినాడు కదా పాపం. మనవడు ప్రద్యుమ్నుడు కొడుకు, అనిరుద్ధుడు మనవడు. అప్పుడు ఏర్పాటు చేసింది ఉషా. ఈయన పోలికలే ఉన్నాయి కాబట్టి అయితే క్లూ ఇచ్చింది కదా, ఇంకే కొడుకును పెట్టింది ప్రద్యుమ్నుడిని. అచ్చం ఇలాగే ఉన్నాడు కానీ ఈయన కాదు, ఈయన కొడుకు అనిరుద్ధ కుమారుని ముందర పెట్టింది. అప్పుడు ఆనందపడి చిత్రరేఖను కౌగలించుకొని ఇంతే మదీయ మానధనమెల్ల హరించిన దొంగ వీడే, ఈయన కులంబు బలంబు వీరము చెప్పుమా. యాదవంశమనే సముద్రంలో పుట్టిన చంద్రుడే వీరాది వీరుడు, కృష్ణుని యొక్క మనవడు, చాలా గొప్పవాడు. ద్వారకలో ఉంటాడు, పేరు అనిరుద్ధుడు. వీడిని తీసుకువస్తా కానీ ఇప్పుడు కాదు, పూర్వరాత్రి పోయినాక తీసుకువస్తా. పూర్వరాత్రి పోవాలంటే 10:30, 11 కావాలి. సరే అన్నది, సంతోషపడింది ఉష. మరి 10:30కు మెల్లగా బయలుదేరి వెళ్ళింది. కానీ దైవం బలీయం కదా, ఆ ద్వారకానగరం చుట్టూ సుదర్శన చక్రం తిరుగుతుందండి బాడీగార్డ్. ఇది ఎటుపోతే అటే వచ్చి అడ్డగిస్తున్నది. అది బిక్కమోహం వేసింది. దీన్ని చక్కుటమారాలు కంప్యూటర్ ఏం పనికి రాలేదు అక్కడ. అయ్యా బాబు ఏం చేయాలి ఎప్పుడు అనే వరకు నారాయణ అంటూ వచ్చాడు నారదుల వారు. హే అమ్మాయి చిత్రరేఖ, కృష్ణ పరమాత్ముని స్తోత్రం చేయి, ఆయనకిట్ట కరుణిస్తే ఈ చక్రం జరుగుతే నువ్వు లోపడి పోతావు, లేకపోతే లోపల అడుగు పెట్టడానికే వీలు లేదన్నది. మునీంద్ర ఎలా మరి నా గతి? ఎలా లేదు పొగుడు ఆయనను, తప్పదు. కృష్ణ కరుణా జోడరావ మురళీ మోహన, కరుణా జోడరావ
మురళీ మోహన నిరంతరము నీలమేఘ శ్యామ నిరంతరము నీలమేఘ శ్యామ దేవత సార్వభౌమ కరుణా జోడలేవ మురళీ మోహన నిర్వికార నిరవధ్య నిరంజన సర్వకామ్య ఫల సిద్ధి ప్రభంజన నిర్వికార నిరవధ్య నిరంజన సర్వకామ్య ఫల సిద్ధి ప్రభంజన సర్వకాల గర్వాపగార కౌశుభ శుభార్ కాపాడ వేర గోపాల వీర కరుణ చూడలేవ మురళీ మోహన నిరంతరము నీలమేఘ శ్యామ కరుణా జోడరావా మురళీ మోహన గోపాలకృష్ణ భగవానికి అప్పుడు చక్రం పక్క జరిగింది పోయి చంద్రకాంత శిలాభవనం లోపల నిజభార్య సంగతులు కూర్చున్నటువంటి పడుకున్నటువంటి ఒక మహానుభావుని ఎత్తుక వచ్చి శోణపురంలో పెట్టింది చిత్రరేఖ. 4 మాసాలు కామభోగాలు అనుభవించారు ఉషాసుందరి అను అనిరుద్ధ కుమారుడు. ఈ లోపల చెలికత్తలకు తెలిసింది. వాళ్ళు పోయి బాణాసురుడు చెప్పారు, నరికి పారేయండి వాడిని అంటే నరకాలే, వచ్చిన వాడికి వీడే నరికాడు. అప్పుడు బాణాసురుడే వెళ్ళి వర్ణపాశాలతో బంధించి వాడిని చిరసాలలో వారేశాడు. 4 మాసాలైన అనిరుద్ధుడి కోసం వెలుగుతున్నారు. అప్పుడు నారదుల వలన తెలుసుకున్నటువంటి వాడై 12 అక్షరుల సైన్యాన్ని పట్టుకొని శోణపురం బయలుదేరి వచ్చాడు కృష్ణ పరమాత్మ. పరీక్ష మహారాజా, ఎప్పుడైతే కృష్ణుడు ద్వారక నుంచి వెళ్ళాడో వెంటనే విని జెండా టెక్కెం కింద పడిపోయింది. బాణాసురుంది ఎగిరి గంతు వేశాడు. యుద్ధం వచ్చిన వాడు ఎవడైనా ఇంట్లో ఉంటే వాడిని తలకాయ తీస్తా అని ప్రకటన చేసినాడు. మరి ద్వారం దగ్గర ఉన్న శివయ్య ఏం చేశాడు? వరదుడు కదా, ఆయన కూడా నందివానారుడై త్రిశూలం చేత పట్టుకొని ప్రమదగణాలను వెంట పెట్టుకొని ఆయన కూడా యుద్ధానికి వచ్చాడు. పురాతన యోధులైన శివకేశవులు యుద్ధం జరుగుతుండే అండహో అని విమానంలో అరజడి ఎక్కువైందయ్యా రాజా. దేవతలు యక్షగంధర్వ కిన్నెర కింపురుషులు అందరూ కూడా చూస్తున్నారట. అబ్బురం ఎవరికి వేస్తారో చూద్దామని శంకర భగవానుడు ఏది వేస్తే ఆయుధాన్ని అన్ని దించి పారేస్తున్నాడు. చివరికి చూశాడు కృష్ణ పరమాత్మ, ఇక వీటితోని ఈయనతోని మనం ఎందుకు, ఈ మూర్ఖుని కోసం యుద్ధం చేయడం ఎందుకని సమ్మోహనాస్త్రం ప్రయోగం చేశాడు. ఆ ఎద్దు మూపురం మీద పడ్డాడు శివయ్య. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చాడు దుర్మార్గుడైన బాణాసురుడు. సైన్యం దైన్యం నొందింది. బాణాలతోని పదనగల బాణాలతో మన గుర్రాలను మన సారథిని మన చేతుల ఆయుధాన్ని దూరం చేశాడు కృష్ణుడు. మరి నడి జత్తు దేశంలో సూటి పెట్టే వరకు ఆ బాణాసురుని తల్లి గోటరా అనేది వచ్చి అడ్డం నిలబడింది కొడుకును కాపాడాలి అని. రథం ముందరగా దిగంబరంగా నిలబడిన వెంటకలు విరబోసుకొని ఆ దృశ్యాన్ని చూడలేక కళ్ళు తిప్పుకున్నాడు కృష్ణస్వామి. అంతలో మళ్ళా శివయ్య ఆ మూపురం నుంచి లేచి 3 తలకాయలు 3 చేతులు 3 కాళ్ళతో శివ జ్వరాన్ని పంపించినాడు. అప్పుడు పరుబడి వైష్ణవ జ్వరాన్ని పంపినాడు కృష్ణ పరమాత్ముడు. ఆ 2 జ్వరాలకు యుద్ధం జరిగి 14 లోకాలు జరిగింది. ఆ శివజ్వరం ఎక్కడ కూడా దానికి ఆశ్రయం దొరకలే. మళ్ళా కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చింది. కృష్ణ 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 ప్రేమ స్వరూప గోపాల ప్రేమ స్వరూప గోపాల కామితదాయక కరుణాలవాల కామితదాయక కరుణాలవాల ప్రేమ స్వరూప గోపాల ఆశ్రిత జనపాల అనురాగ గుణశీల ఆశ్రిత
అఖిలిత జనపాల అనురాగ గుణశీల ఆదిదేవ పరబ్రహ్మ స్వరూప ఆదిదేవ పరబ్రహ్మ స్వరూప ప్రేమ స్వరూప గోపాల శృంగార రసములుక సంగీత సుధ జిలుక కృష్ణ శృంగార రసములుక సంగీత సుధ జిలుక రాసలీలలు చేసి రమించు వేదనుత పతిత పావన నీదు దాపు చేరితినయ్యా పతిత పావన నీదు దాపు చేరితినయ్యా కృష్ణదాస కవి పోష గుంజ పడిగే పురవాస కృష్ణదాస కవి పోష గుంజ పడిగే పురవాస ప్రేమ స్వరూప గోపాల కామితదాయక కరుణాలవాల ప్రేమ స్వరూప గోపాల అలా శివజ్వరం ఎప్పుడైతే ప్రార్థన చేసిందో వెంటనే దాన్ని మన్నించి పారేసినాడు. రెండవసారి మళ్ళీ బాణాసురుడు యుద్ధానికి రాగానే చక్రానికి ఆజ్ఞ ఇచ్చినాడు కృష్ణస్వామి. 996 చేతులు నరికి 4 చేతులు ఉంచాడు. అప్పుడు వాడి అహంకారం అంతా అణిగిపోయి కుమార్తెను అల్లుండి అనిరుద్ధ కుమారుడు తీసుకొని వచ్చి బంగారు రథం మీద కూర్చొని అనేకమైనటువంటి ఒక అరణాలు కూడా ఇచ్చి మరి పంపిస్తే మురాంతకుణ్ణి త్రిపురాంతకుడు కౌగులించుకున్నాడు. శివకేశవులు ఇద్దరు కూడా సమాగమం చేసుకొని శివయ్య ఉంటాను మరి అంటే కృష్ణ ఉంటానన్నారు. మరి ఆ విధంగా బయలుదేరి వెళ్ళి మళ్ళీ ద్వారకా నగరం చేరుకున్నాడు కృష్ణస్వామి. పరీక్ష మహారాజా.